హైవర్స్ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఇంపార్టెంట్ న్యూస్ లింక్స్ ఇస్తూ ఉంటారు. దెన్ నేను వాటిని చెక్ చేసుకొని నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. అలా ఒకళ్ళు ఈరోజు నాకు ఒక క్వశ్చన్ రేస్ చేశారు. కాదంబరి జత్వానీ ఉంది కదా, తను మార్చిలో 15వ తారీఖున మొన్న మార్చి 15వ తారీఖున బెయిల్ వచ్చి ముంబైకి వెళ్ళింది కదా. ఆ తర్వాత తను మార్చి 29న తన మీద ఈ విజయవాడ పోలీసులు తప్పుడు కేసు పెట్టారని క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో పెట్టింది కదా. స్టిల్ ఆ పిటిషన్ అలాగే ఉంది కదా. ఈ మధ్యలో ఆమె అసలు ఎందుకు మీడియాకి రాలేదు, ఇప్పుడు ఎందుకు మీడియాకి వచ్చింది అని క్వశ్చన్ చేశారు. ఆయనకు ఆన్సర్ చెప్తా. ఇప్పుడు ఈ సజ్జన్ జిందాల్ వచ్చేసి పారిశ్రామికవేత్త, జిందాల్ స్టీల్స్ అంటే ఒక పెద్ద పేరు. చంద్రబాబు నాయుడు అంటే ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉంటాడు. మరి ఇప్పుడు ఈ కాదంబరి జత్వానీ కేసు వచ్చేసి మెయిన్ కనిపిస్తుంది సజ్జన్ జిందాల్. మరి ఇప్పుడు అతను ఏం చేస్తారు మాట్లాడదాం. అండ్ ఇప్పుడు కాదంబరి జత్వానీకి ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసే మేలు ఏంటి, ఆమెకు చేసే న్యాయం ఏంటి, వాట్ నెక్స్ట్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ వన్, అప్పుడు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్. ఆమెను తీసుకువచ్చింది ఈ కుక్కల పేరు మర్చిపోతున్నాను, 10 సార్లు కుక్కలు ఒకటే గుర్తొస్తుంది నాకు. కుక్కల విద్యాసాగర్. ఆ కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి ఒక దిక్కుమాలినటువంటి దౌర్భాగ్యపు కేసు. ముంబైలో రెక్కి నిర్వహించి వాడు ఫిబ్రవరి 2న వాడు కేసు పెడితే ఫిబ్రవరి 3న పట్టుకొచ్చారు. ఎలా చేస్తారంటే అంతకుముందు బోల్డ్ రెక్కి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారని ఒకసారి, తీసుకోలేదని ఒకసారి, ఎన్ని వార్తలు. మొత్తానికి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చింది అయితే ఇల్లీగల్గానే అండ్ లీగల్గా అయితే కాదు. తెచ్చారు, ఏడ ఉంచారు, దాదాపు 45 రోజులు దాదాపు హింసించారు. అండ్ వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు. వాళ్ళ యొక్క బ్యాంక్ కూడా మొత్తం ఫ్రీజ్ చేసి పెట్టారు. అండ్ ఓ రకంగా వాళ్ళకి బతకాలన్నా, లైఫ్ లీడ్ చేయాలన్నా అసలు ఈ కేసు జోలికి రాకుండా బయట ఎక్కడి టాపిక్ రేస్ చేయకుండా సైలెంట్గా ఉండాలి. ఆ వైట్ పేపర్ని తీసుకున్న సంతకాలు ఏవైతే ఉన్నాయో పైన మ్యాటర్ ఏదైనా రాసుకొచ్చి వాళ్ళని బలి చేయొచ్చు. ఇన్ని భయాలతో ఉన్నటువంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇక మాకు అన్యాయం జరిగింది అని ఎలా మాట్లాడతారు చెప్పండి. ఐపీఎస్ ఆఫీసర్లే వాళ్ళని తీసుకురావటం కానీ ఇక్కడ ఇబ్బంది పడటం అన్నీ చేస్తున్నారు. అండ్ పక్కా ఫోర్జరీ తప్పుడు కేసు. ఎందుకు? ఆ నోటరీ ఏదైతే ఉందో స్టాంప్ పేపర్లు అవి కొనుగోలు చేసిందేమో 2023లో, అందులో డేట్ ఏమో 2018న ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్నట్టు. అందులో ఈమె ఇంటి అడ్రస్ ఉంది, ఆ ఇంటిని అసలు ఈమె కొనిందే 2020లో. సో అన్ని ఫ్రాడ్, ఫేక్. సో ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అక్కడేమో సజ్జన్ జిందాల్ ఆడి మీద నేను పెట్టిన కేసుని వెనక్కి దించుకోవాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు. ముంబై పోలీసులేమో నేను ఇన్ టైంలో ప్రూఫ్ సబ్మిట్ అని చెప్పేసి కేసు కొట్టేశారు. అసలు ఏంటి నా జీవితం ఎట్లయిపోయిందని చెప్పేసి అలా ఉన్నటువంటి ఆమె. అండ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, సో ఏదైనా సరే వీళ్ళు చేయగలరు అని చెప్పేసి అనుకున్న ఆమె సైలెంట్గా ఉండిపోయింది. మొన్న కూడా మీడియాకి ఆమె రాలేదండి, మీడియానే ఆమెను తీసుకొచ్చారు. ఎలా? ఎన్నికలకు ముందు అంటే 2024 జనవరి నుంచి ఏవేవి కేసులు వీళ్ళు పెట్టడం కానీ, క్వాష్ పిటిషన్ సంబంధించి హైకోర్టుకి వెళ్ళిన ఏవేవని కానీ అసలు బయటికి రాకుండా ఏవేవి ఉన్నాయని చూస్తూ వెళ్తున్నప్పుడు కాదంబరి జత్వానీ కేసు అసలు మీడియాకి తెలియదు, అసలు ఎవరికి రాలా. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉండటం, కుక్కల విద్యాసాగర్ కేసు పెడతాం, ఆ తర్వాత అందులో వచ్చేసి మెయిన్గా వీళ్ళు చూపించింది ఏంట్రా అని చెక్ చేసుకుంటా పోతామంటే పక్కా ఫ్రాడ్ అని చెప్పి అర్థమైంది. అప్పుడు మీడియాకి ఇవ్వటం, ఆ మీడియా వచ్చేసి ఆ కేసు ఫాలోఅప్ చేసుకుంటా పోతే మొత్తం సజ్జన్ జిందాల్ దగ్గర తేలటం. ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటమ్మని ఆమెనంటే నన్ను నా కుటుంబాన్ని ఏ రకమైన చిత్రహింసలు పెట్టింది, ఏ రకంగా ఇక్కడ తీసుకొచ్చింది అప్పుడు ఆమె చెప్పింది. అంతే తప్ప ఆమెంతటా ఆమె రాల. ఇది విషయం. నెక్స్ట్ ఆల్బమ్ కూడా ఎలా ఓపెన్ అయింది, ఎవరు రివీల్ అయింది? ఇప్పుడున్నది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాదు, కూటమి గవర్నమెంట్. అండ్ చంద్రబాబు నాయుడు రూల్స్ ఫాలో అవుతాడు. అండ్ గతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పుల్ని వెలికి తీసి వాళ్ళు తార్చడానికి రెడీ అయ్యారని చెప్పేసి అర్థం చేసుకొని తిరునగర జోష్న మిత్రురాలు అండ్ మన తెలంగాణ సంబంధించి టీడీపీ మెయిన్ పర్సన్గా ఉన్నారు, మంచి వాగ్దాటు పర్సన్. నేషనల్ మీడియాలో కూడా టీడీపీ తరఫున కావచ్చు, మహిళల సంబంధించిన ఇష్యూస్ మీద నెంబర్ ఆఫ్ డిస్కస్ చేస్తుంటారు. ఆమె
భరోసా ఇచ్చారు లైవ్లో. ఎవరు? కాదంబరి జత్వానికి. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ, మీకు న్యాయం చేయడం నేను చూస్తానండి అన్నారు. సో అంత భరోసా ఇచ్చినప్పుడు జాతీయ మీడియా అంతా కూడా దృష్టి పెట్టాల్సిన అంశాన్ని గతంలో స్కిప్ చేసినప్పుడు ఇప్పుడు మరి ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకునేది కదా గవర్నమెంట్. అందుకని ఆమె ఓపెన్ అయింది. దెన్ ముంబైకి ఆల్రెడీ ఆన్లైన్లో కేసు అక్కడే ఫైల్ చేసి ఆమెకు నమ్మకం వచ్చాక, ధైర్యం వచ్చాక దాన్ని విజయవాడ వచ్చి అప్పుడు అన్నీ ఓపెన్ అయింది. అక్కడ ఓపెన్ అవుతున్న మూమెంట్లోనే మరలా వన్ బై వన్ అన్నీ చెప్తున్న మూమెంట్లో క్రాస్ చెక్ చేసుకుంటా పోతా ఉంటే అడ్డంగా దొరికింది ఎవరు అంటే ఆనాడు విజయవాడ కమిషనర్ ఉన్నటువంటి కాంతిరాణ టాటా, డీసీపీ అయినటువంటి విశాల్ గున్ని, అండ్ ఈ కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్, అండ్ వీరికి ముందు ఉండి మొత్తం చెప్పించింది ఎవరు అంటే పిఎస్ఆర్ ఆంజనేయుల ఎవరు ఉండే ఇంటెలిజెన్స్ చీఫ్ అతను, అండ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అతను. ఇంకా వీళ్ళకి ఎవరు ఉన్నారు వీళ్ళ పైన అన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తే లేదా వీళ్ళని విచారణ చేస్తే అప్పుడు తెలిసింది. అండ్ మెయిన్ కుక్కల విద్యాసాగర్ ఎంతవరకు అబ్స్కాండెడ్, ఎక్కడ ఏంటో కూడా తెలియదు. ఎవరైతే ఈమెకు డబ్బులు ఇచ్చారని అంటున్నారో, ఎక్కడ జగ్గేపేటలో ఉన్నటువంటి ల్యాండ్ ఆమె కుక్కల విద్యాసాగర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కబ్జా వేరే వాళ్ళకి అమ్మబోతుందని అన్నారు, అసలు జగ్గేపేట తెలియదు ఆమెకి. ఆమె వచ్చేసి 10th క్లాసు స్టేట్ టాపర్, ఇంటర్మీడియట్ టాపర్, నెక్స్ట్ ఎంబీబీఎస్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ స్కోర్ ఆమెది. మన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ఉంది కదా, ఐఎస్బి, అందులో కోర్స్ అయితే చేశారు. తర్వాత ఫారిన్ యూనివర్సిటీ అయితే చేశారు. అండ్ మెడికల్ జర్నల్స్లో ఎన్నో ఆర్టికల్స్ రాస్తున్నారు. అండ్ బయట కూడా చాలా వాటిలో చాలా మంచి ఎక్స్పర్ట్ ఆమె. వాంటెడ్గా ఆమెకున్నటువంటి అందాన్ని చూసి అండ్ ఆమెకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మెరిట్ చూసి సజ్జన్ జిందాల్ ఫ్లాట్ అవటమో లేదని అప్పుడు టెంప్ట్ అవటం అది జరిగింది. ఇంకా ఆమెతో సెక్సువల్గా కలిశాడు, అది కూడా ఆమె వద్దని కలిసి ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ చేసుకోకపోతే అప్పుడు ఆమె కేసు పెడితే ఇంక ఇదంతా జరిగింది. ఆ సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ క్లోజ్ కాబట్టి అప్రోచ్ అయ్యాడు, ఇంకెవరు కాపాడలేరు. జగన్మోహన్ తెలిసిందే కదా ఏదైనా చేయగలిగిన క్యాండిడేట్. దెన్ ఈ కుక్కల విద్యాసాగర్ ఈమెతో క్లోజ్ ఉండటం, గతంలో పరిచయం ఉండటం, 2015లో పరిచయం, ఇంకా ఆ తర్వాత అడ్రస్ కూడా లేడు. ఎందుకంటే వీడి బ్యాక్గ్రౌండ్ కలిసి కుక్కల విద్యాసాగర్ ఆమెకు దూరం జరిగేసింది. బట్ మొత్తానికి ఎక్కడో చోట లింక్ ఉందని చూసుకుంటే ఇక్కడ తేలాడు. ఇంకెంత కేసు పెట్టి ఇదంతా చేశారు. సో ఇప్పుడు ఈ పోలీసులకు సంబంధించి ఎవరెడుతున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ విచారణ చేసి తప్పు తేలిందని కానీ తేలితే, ఆ తప్పు కూడా అసలు భయంకరమైన తప్పు అని తేలితే ఇమ్మీడియట్గా వాళ్ళని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అని ఉంటుంది, డిఓపిట్ అని ఏదో అంటారు, సెంట్రల్ దానికి సంబంధించి ఉంటుంది. ఈ సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు సెంట్రల్ సర్వీసెస్ కదా, సో వాళ్ళు మొత్తం చేసుకుని డిస్మిస్ చేసేయచ్చు. తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండింది. దెన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సరే వాళ్ళని సరే తీసి అవతల పడేయచ్చు. ప్రాపర్ వేలో ఇప్పుడు విచారణ చేసే వాళ్ళు అన్ని సబ్మిట్ చేయాలి. శ్రవంతి రాయ్ గ్రూప్ 1 క్యాడర్ ఆఫీసర్, ఏసీపీగా ఉన్నారు. ఆమె ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఆమె కూడా ఒక గిరిజన యువత. ఆమె ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చినారు ఆమె కూడా. దెన్ ఆమె కాదంబరి జత్వానికి న్యాయం చేయడం కోసం డాక్యుమెంట్స్ ప్రాపర్గా రెడీ చేయాలి, చార్జ్షీట్ ప్రాపర్గా రెడీ చేయాలి. ఎక్కడ కూడా అవతలని వాళ్ళు లూప్ హోల్స్ ఉన్నారు బాబు, మనం బయటపడచ్చు బాబు అన్నటువంటి ఇది వాళ్ళకి రాకూడదు. ఇంత ఇదిగా ఉన్న మూమెంట్లో ఆ ఐపీఎస్ఎల్ని పిలిచి విచారణ చేస్తున్న మూమెంట్లో అప్పుడు వాళ్ళు ఎవరు చెప్తే చేశారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకెవరన్నా వాళ్ళ పేర్లు కూడా చెప్తారు, వాళ్ళని పిలిచి విచారిస్తారు. కమింగ్ టు సజ్జన్ జిందాల్కి సంబంధించి మన ఏపీలు ఏది టచ్ చేయరు. హియర్ కుక్కల విద్యాసాగర్ అనేవాడు ఒక తప్పుడు కేసు పెడితే, తప్పుడు డాక్యుమెంట్లు పెడితే దానిని ధృవీకరించుకోకుండా, దాన్ని కనీసం క్రాస్ చెక్ చేయకుండా అన్యాయంగా ఒక ఆడపిల్ల కుటుంబాన్ని ముంబై నుంచి తీసుకువచ్చి వేధించి ఈ రకం చేసింది ఈ పోలీసులు. కాబట్టి ఈ పోలీసులు తప్పు చేశారు. కుక్కల విద్యాసాగర్ ఫాల్తు కేసు పెట్టి ఉన్నాడు కాబట్టి కుక్కల విద్యాసాగర్ లోపలేయండి. ఈ తప్పుడు కేసుతో విచారణ చేసే అమ్మాయిని బలి చేద్దామని చూసినటువంటి ఈ పోలీసులు ఈ డ్యూటీకి అనర్హులు కాబట్టి వారిని డిస్మిస్ చేయండి. ఇది జరిగేది. మళ్ళీ సజ్జన్ జిందాల్కి సంబంధించి ఆమె మరలా ముంబైలో కేసు పెట్టి అక్కడ ఆమె ఫాలోఅప్ చేసుకోవాలి. సో సజ్జన్ జిందాల్కి ఏపీ గవర్నమెంట్కి ఇప్పుడున్న వాళ్ళకి నో ఇష్యూ, ఆ సంబంధమే లేదు. ఓన్లీ పోలీసులు ఆ కుక్కల విద్యాసాగర్ వీళ్ళకి సంబంధించి మాత్రం కూటమి గవర్నమెంట్ ఫాలోఅప్ చేసింది. వీళ్ళ విషయంలో కూటమి గవర్నమెంట్ ప్రాపర్ స్టెప్స్ తీసుకొని ఆమె ఏదైతే క్వాష్ పిటిషన్ పెట్టుకుందో, ఎస్ తప్పుడు కేసు అండి అని ఇక్కడ వీళ్ళు కొట్టేసినా, లేదు కోర్టు దృష్టికి తీసుకెళ్లి దాన్ని తీపిచ్చేసి ఇందులో ఎవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి పోలీసు కోర్టుకి సబ్మిట్ చేసినా కాదంబరి జత్వానికి న్యాయం జరిగినట్టు. సో మీకు క్లారిటీ వచ్చింది కదా. ఆమె మీడియా ముందుకు వచ్చిందా, మీడియానే ఆమెను తీసుకొచ్చన్నారు. అది కూడా ఎలా, ఎందుకు, అండ్ ఇప్పుడు ఆమెకి న్యాయం చేసే ఉద్దేశం ఏదైనా ఉంటే అది ఏం చేయవచ్చు ఏపీ గవర్నమెంట్. క్లారిటీ.
ఈ సాక్షులు చెప్పినట్టుగా వైసీపీలు వేసుకుంటున్నట్టుగా పారిశ్రామికవేత్తలకి ఎక్కడ నొప్పిగలేటట్టు ఏమీ చేయరు, అండ్ పెట్టుబడి తరపెట్టేట్టు ఎవడేమీ చేయడు. వాళ్ళు ఒక ఆడపిల్లని నీచాతినిచ్చంగా చూపిస్తూ వలప వల విసిరిద్ది అన్నట్టు, హనీ ట్రాప్ అన్నట్టు దిక్కుమల విధంగా వార్త ఇస్తున్నారు సాక్షి వాళ్ళు. కడుపు అన్నమైన తింటున్నారు. మరలా ఇంకొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, పనికి మన చెత్తనా కొడుకులు, జర్నలిస్టుల ముసుగులు అండ్ దిక్కుమల యూట్యూబర్ల ముసుగులు అడ్డదిడ్డంగా మీ గురించి రాస్తా పోతాం. ఒరే ఒక్కసారి కాదంబరి జత్వాని ఏం చదువుకుందనేది క్రాస్ చెక్ చేయండి రా. ఆమె కాలి గోటు కూడా సరిపోర్రా మీరు. మొత్తంగా ఆమెకి న్యాయం జరిగేది మరికొద్ది రోజుల్లో ఉంది, అందులో నో డౌట్.